హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇండ్లు రేపటి నుంచి అయితే మంజూరు చేయటం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక రేపటి నుంచి అయితే చేయటం జరుగుతుంది. సో మరి లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారు, ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు, ఇందిరమ్మ ఇండ్ల 5 లక్షల రూపాయలు మొదటి విడతలో ఎవరికి వస్తాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోలోనే మీకు చెప్పటం జరిగింది, ఇందిరమ్మ ఇండ్లు మరొక 10 రోజులలో మంజూరు కావటం జరుగుతుంది, లబ్ధిదారులను ఎంపిక చేయటం జరుగుతుంది అని చెప్పేసి నిన్నటి వీడియోలోనే చెప్పటం జరిగింది. సో అదే విధంగా రేపటి నుండి అయితే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటం జరుగుతుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రాసెస్ కూడా రేపటి నుండి చేయటం జరుగుతుంది. సో మరి మొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలు అని చూసినట్లయితే, ఎస్సీ ఎస్టీ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మొదటి విడతలో ఎస్సీ ఎస్టీలు ఆదివాసీలకైతే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయటం జరుగుతుంది. సో మరి ఈ ఎస్సీ ఎస్టీ ఆదివాసులకు అందరికీ వస్తాయనంటే రావు. అందులో వితంతువులు, ఒంటరి మహిళలు, తర్వాత దివ్యాంగులు, అదేవిధంగా మున్సిపాలిటీ కార్మికులు, ఈ విధంగా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఆదివాసులు, వీళ్ళకు మాత్రమే మొదటి ప్రిపరేషన్ ఇవ్వటం జరుగుతుంది. మొదటి విడతలో వీళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు అయితే రావటం జరుగుతుంది, లబ్ధిదారులుగా గుర్తించటం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లను గుర్తించడానికి కోసం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించడానికి కోసం, ఎంపిక చేయడానికి కోసం మనకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ని అయితే ఈరోజు రిలీజ్ చేయటం జరుగుతుంది. ఆ యాప్లో దాదాపుగా 30 నుంచి 35 క్వశ్చన్స్ అయితే అధికారులు లబ్ధిదారుల ఇంటికే వచ్చి వాళ్ళు ఒక 30-35 ప్రశ్నలు అయితే అడగటం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ను ఆ ఇందిరమ్మ ఇండ్లు యాప్లో వీళ్ళైతే ఎంటర్ చేయటం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు వస్తుందా రాదా అనేది మనకు తెలిసిపోవటం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయడానికి కోసం వార్డులలో, తర్వాత గ్రామాలలో ఏంటి అని అంటే కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీల ద్వారా కూడా ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేయటం జరుగుతుంది. దీనికి 400 చదరపు గజాల ఇంటి స్థలం ఉండాలి, అంతకంటే తక్కువ ఇంటి స్థలం అయితే ఉండకూడదు. వాళ్ళకు స్థలం ఉండి వాళ్ళకు ఇల్లు లేకుండా ఉండాలి. ఇంతకుముందు గతంలో ఎట్లాంటి లబ్ధి పొందకుండా ఉండాలి, అంటే గతంలో ఏదైనా ఇల్లు వాళ్ళకు మంజూరు అయినట్టుగా కానీ ఇట్లాంటివి కూడా లబ్ధి పొందకుండా ఉండాలి. ఇవన్నీ కండిషన్స్ అయితే అందులో ఉండటం జరిగింది. సో వీటన్నింటినీ అడిగి తెలుసుకున్న తర్వాత మీరు అర్హులా కాదా అనేది వాళ్ళు సెలెక్ట్ చేసి అయితే మీకు ఇల్లు మంజూరు చేయటం జరుగుతుంది. 4 విడతలలో డబ్బులు అయితే వీళ్ళ ఖాతాల్లో జమ కావటం జరుగుతుంది. లబ్ధిదారులు అవసరం అనుకుంటే వీళ్ళు ఇచ్చే రూమ్లే కాకుండా అదనంగా ఇంకొక గది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే కూడా మీరు నిర్మించుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల నమూనాను కూడా ఈరోజైతే వాళ్ళు రిలీజ్ చేయటం జరిగింది. ఆ నమూనాలోనే ఇందిరమ్మ ఇంటినైతే నిర్మించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, ఇందిరమ్మ ఇండ్ల నమూనా, అదేవిధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉండటం జరుగుతుంది.